టైంకి పెట్రోల్ అయిపోవడం. అదే టైంకి కనీసం క్వార్టర్ కొట్టించుకోవడానికి కూడా డబ్బులు లేకపోవడం. బ్యాడ్ టైం. అనవసరంగా బండి తెచ్చానే, నా వల్ల నీకు కూడా ఇబ్బంది. ఏం పర్లే. అదిగో బస్ స్టాప్. బస్ ఎక్కి మీ ఇంటికి వెళ్ళిపో. నే వెళ్ళా. బస్ పాస్ ఉందిగా, వెళ్ళు. నిన్నిలా వదిలేసా మీ ఇంటి వరకు వచ్చి అప్పుడు వెళ్తా. ఇల్లు చాలా దూరం కదే. హే అటు చూడు, మన పావనిలా ఉంది. పద దాన్ని హెల్ప్ అడుగుదాం. హాయ్ పవని. మీరా? బండి ఏంటి అలా పట్టుకున్నావు? పెట్రోల్ అయిపోయింది. పక్కనే బంకు, కొట్టించుకో. పర్సులో మనీ లేవే. నువ్వు కొట్టించు. నా దగ్గర కూడా టైంకి లేవు. నువ్వేం అనుకోపోతే నీ కార్లోంచి కాస్త పెట్రోల్ ఇవ్వవే. అవునే, పాపం దాని ఇల్లు ఇంకా చాలా దూరం ఉంది. ఆఫ్టర్ ఆల్ ఈ తుంపిరి బండికి నా కార్లో ఉన్న ప్రీమియం పెట్రోల్ ఇవ్వాలా? నాన్ సెన్స్. కనీసం ఉంది ఇవ్వవే, పెట్రోల్ కొట్టించుకుంటా. ఫ్రీగా ఇవ్వడానికి నువ్వేమన్నా నా అక్కవా చెల్లివా? ఫ్రెండ్ని కదే, ఫ్రీగా వద్దు, మళ్ళీ కలిసినప్పుడు ఇచ్చేస్తాలే. చీచి, నీలాంటి చీప్ ఫెలోస్ నాకు ఫ్రెండ్స్ ఏంటి? గెట్ లాస్ట్. ఏయ్, నోరు అదుపులో పెట్టుకో. చిన్నప్పుడు స్కూల్లో నీకు ఎగ్జామ్ రాయడానికి కనీసం పెన్ను కూడా లేకపోతే ఈజేయే కదే నీకు పెన్ను కొనిచ్చింది. అలాంటిది ఇప్పుడు నీకు ఇది గలీజ్ మనిషి అయిపోయిందా? హే నోర్మీవే. నువ్వునవే. ఇప్పుడు నీకు కాస్త డబ్బులు వచ్చేసరికి ఒకప్పుడు హెల్ప్ చేసిన ఫ్రెండ్స్నే మర్చిపోతావా? ఛీ, నువ్వే మనిషివే. అబ్బా, దాని గురించి మనకు తెలిసిందే కదే, వదిలే. హే, ఫ్రెండ్ అంటే నేనే, నా బెస్ట్ ఫ్రెండ్ జయ. దానికోసం ఇప్పటి వరకు తోడున్నా, ఇక మీదట కూడా ఉంటా. కావాలంటే దాని బండిని నేనొక్కదాన్నే ఇంటి వరకు తోసుకెళ్తా. తోసుకెళ్ళకపోతే మోసుకెళ్ళు. ఆపవే. నువ్వు జరగవే. ఆ బండి నేను తీసుకొస్తా మీ ఇంటికి. నీకు నేనున్నా. చల్ నికాల్. నాది ఫ్రెండ్షిప్ అంటే, నేను ఫ్రెండ్ అంటే. నువ్వు వెళ్తూ ఉండు, నేను దానికి 2 మాటలు చెప్పాలి. బాగా గడ్డి పెట్టిరా. ఒసే పావని, దాని మాటలకి ఏం గాని కాళ్ళు పీకేస్తున్నాయి. నీ ఓవర్ యాక్షన్ పక్కన పెట్టి ఇంటి వరకు డ్రాప్ చేయి. కూర్చో. ఒసే, జాగ్రత్తగా బండిని ఇంటికి తెచ్చే, అక్కడ కలుద్దాం.